గుడ్ ఈవినింగ్. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ కు హైదరాబాద్ మహానగరం సర్వసన్నద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి మొదలయ్యే పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. గత 10 రోజులుగా నువ్వా నేనా అన్నట్టు తలపడిన ప్రధాన పార్టీలు ఈ చివరి ఘడియల్లో ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అదనపు బలగాలు కూడా వచ్చాయి. ప్రచారం ఆగిన తర్వాత బల్దియా గల్లీలలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్, బూట్ల చప్పుళ్లు తప్పు మరేమీ వినిపించడం లేదు. అందరి దృష్టి రేపు జరగబోయే పోలింగ్ పైనే ఉంది. రైట్గా 18 ఏళ్ల తర్వాత బల్దియాపూర్లో బ్యాలెట్ ఉపయోగిస్తున్నారు. పైగా కరోనా కాలం ఒకటి, అందుకే కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. గతంలో 7,000గా ఉన్న పోలింగ్ కేంద్రాలు సైతం 9,000కు పెంచారు. బందోబస్తు కోసమే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో దాదాపు 45,000 మందిని రంగంలోకి దించారు. చాలా కాలం క్రితం ఎప్పుడో బ్యాలెట్తో ఓటింగ్ జరిగింది. ఈవీఎంలకు అలవాటు పడ్డ ఓటర్లు చాలా కాలం తర్వాత దాదాపు 18 ఏళ్ల తర్వాత బ్యాలెట్తో ఓటు వేయబోతున్నారు రేపటి గ్రేటర్ ఎన్నికల పోలింగ్లో. అలాగే భారీగా బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా ప్రతి పోలింగ్ సెంటర్ వద్ద ఫాలో కావాలనే ఇన్స్ట్రక్షన్స్ అయితే చాలా క్లియర్గా వెళ్ళాయి. దానికి సంబంధించి శానిటైజేషన్ ప్రక్రియ కూడా ఎప్పటికప్పుడు చేస్తున్నట్టు అధికారులు చెప్పారు. అలాగే ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో రూల్స్ కూడా మారిపోయాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు పోలింగ్ రోజున ఫ్రీగా తిరగడానికి అవకాశం లేదు. తమ డివిజన్ పరిధిలోనే ఉండాలి. పైగా నగరంలో ఏర్పాటు చేసిన 4 లక్షల సీసీ కెమెరాల ద్వారా ప్రతి ఒక్కరి కదలికలను పర్యవేక్షించే వ్యవస్థ కూడా సిద్ధంగా ఉంది. అలాగే గత 3 ఎన్నికల పోలింగ్ సరళి చూస్తే గ్రేటర్లో 50% ఓటింగ్ దాటలేదు. అసెంబ్లీ ఎన్నికల్లోనే 50 నుంచి 53% పోలింగ్ నమోదైంది. ఈసారి మాత్రం గ్రేటర్ పోలింగ్ 50% దాటుతుందా? నగర ఓటరు గడప దాటి పోలింగ్ కేంద్రం వరకు వచ్చి ఓటు వేస్తాడా లేదా అన్నది చూడాలి. ఓటింగ్ శాతం పెంచేందుకు రాష్ట్ర ఎన్నికల అధికారులు విస్తృత ప్రచారం చేశారు. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45% పోలింగ్ నమోదైంది. అంతకుముందు జరిగిన 2 ఎన్నికలతో పోల్చి చూస్తే 2016లో 3% మాత్రమే ఓటింగ్ పెరిగింది. మరి ఇప్పుడు ఏం జరుగుతుందనే టెన్షన్ అన్ని పార్టీల్లో ఉంది. అలాగే కోవిడ్ ప్రస్తుతం డ్యూరింగ్ కోవిడ్ చాలా మంది నగరం నుంచి ఊళ్ల బాట పట్టారు. వర్క్ ఫ్రం హోమ్తో కొంతమంది తమ సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ఉన్న ఓటర్లు చాలా మంది ప్రస్తుతానికి నగరంలో లేరు. అందులో ఎంతమంది వెనక్కి వచ్చి రేపు ఓటింగ్లో పార్టిసిపేట్ చేస్తారు అనేది కూడా కీలకమైన విషయం. ఎంత పర్సంటేజ్ రేపు నమోదవుతుంది? గతంలో కన్నా అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన 53% కన్నా పెరిగే అవకాశం ఎంతవరకు ఉంటుంది? లేదా గత గ్రేటర్ ఎన్నికల్లో మరి 45% ఓటింగ్ జరిగింది.
సో ఆ టెన్షన్ అయితే కొంత పార్టీలో కనిపిస్తున్న పరిస్థితి. సో ఇక గ్రేటర్ పోలింగ్కి కొద్ది గంటలు మాత్రమే ఉంది. ఎంతమంది రేపు ఓటు హక్కు వినియోగించుకుంటారు అనే అంశాలులోకి వెళదాం. అంటే ఎంతమంది ఓటర్లు ఉన్నారు? మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనరేట్లో. సో ఈ 150 డివిజన్లకు సంబంధించి మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నారు, అందులో పురుష ఓటర్లు ఎంతమంది ఉన్నారు, స్త్రీలు ఎంతమంది ఉన్నారంటే దాదాపు 74 లక్షల పైచిలకు 74,04,000 దాకా ఓటర్లు ఉన్నారు. అందులో పురుష ఓటర్లు ఎక్కువ ఉన్నారు. 38,56,000 మంది పురుష ఓటర్లు ఉంటే అలాగే మహిళా ఓటర్లు 35 లక్షల పైచిలుకున్నారు. మొత్తంగా 74 లక్షల మంది. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా ఒక చిన్న రాష్ట్రాల అసెంబ్లీకి సంబంధించి ఉండే ఓటర్ల సంఖ్య గ్రేటర్ హైదరాబాద్ ఓటర్ల సంఖ్యకి సమానం. ఇంకా కొన్ని రాష్ట్రాలతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ అని కూడా చెప్పొచ్చు. అయితే ఇందులో ఎంత పర్సంటేజ్ ఓటింగ్ జరుగుతుంది అనేదే చాలా కీలకమైన విషయం. 2018 అసెంబ్లీ ఎన్నికలు చూసుకుంటే 53%. అప్పటికన్నా కొంచెం ఇప్పుడు ఓటర్ల సంఖ్య కూడా కొద్దిగా లిస్టులో పెరిగి ఉండొచ్చు, యాడ్ అయి ఉండొచ్చు. కానీ ఎంత ఓటింగ్ పర్సంటేజ్ జరుగుతుందనేదే ఈ డివిజన్ల సంఖ్యను ఎవరి వైపు ఎన్ని డివిజన్లు వెళ్తాయనే విషయాన్ని తేల్చడంలో కూడా చాలా కీలకంగా ఉంటుంది. కొంత బీజేపీ చూసుకుంటే కనుక ఈ యాంగిల్ మీద కొంత ఆసక్తి పెట్టుకుంది. ఒకవేళ ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే అది మాకు అనుకూలంగా వస్తుంది, గవర్నమెంట్కి వ్యతిరేక ఓటు మాకు వస్తుంది ఆ పర్సంటేజ్ ద్వారా అని చెప్పి బీజేపీ నేతలు మాట్లాడడం కూడా మనం చూసాం. ఇక ఎక్కువ ఓటర్లున్న డివిజన్ ఏది, అలాగే తక్కువ ఓటర్లున్న డివిజన్ ఏది అనే డీటెయిల్స్ కనుక ఒకసారి చూసుకుంటే అతిపెద్ద డివిజన్ మైలార్దేవపల్లి, 79,290 మంది ఓటర్లు అక్కడ ఉన్నారు. అలాగే చిన్న డివిజన్, అతి చిన్న డివిజన్ రామచంద్రపురం, 27,990 ఓటర్లు అక్కడ ఉన్నారు. సో బ్యాలెట్తో జరుగుతోంది కాబట్టి ఈసారి కౌంటింగ్ మొట్టమొదట రామచంద్రపురం రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కౌంటింగ్ రోజు అక్కడ తక్కువ మంది ఓటర్లు ఉన్నారు కాబట్టి మైలార్దేవపల్లి 79,200 పైన ఓటర్లు ఉన్నారు. ఇంకా మిగతా డీటెయిల్స్ చూస్తే పోలింగ్ స్టేషన్ల విషయంలో ఈసారి గతంలో కన్నా కంపేర్ చేసుకుంటే పోలింగ్ స్టేషన్లు పెరిగాయి. అంటే కోవిడ్ జరుగుతున్న ఎన్నికలు. సో కాస్త ఫిజికల్ డిస్టెన్స్ లేకపోతే జనసామర్థ్యం మరీ ఎక్కువగా లేకుండా ఉండడానికి పోలింగ్ స్టేషన్లు పెంచారు. దాదాపు 2,000 దాకా పోలింగ్ స్టేషన్లు పెరిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి చూస్తే మొత్తం 150 డివిజన్లకు గాను పోలింగ్ కేంద్రాలు 9,101 ఉన్నాయి. అందులో సమస్యాత్మకంగా గుర్తించిన కేంద్రాలు 1,439 కనిపిస్తుంటే అత్యంత సమస్యాత్మకంగా ఉన్న ఒక 1000 పైగా ఉన్నాయి. ఇంకా సెన్సిటివ్ ఒక 257 సున్నితమైన కేంద్రాలు. పోలింగ్ అధికారులు మొత్తం 45,000 మంది అధికారులు సిబ్బంది ఈ ఎన్నికల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. భద్రతా సిబ్బంది 51,000 పైన. అంటే హౌ సెన్సిటివ్, ఎంతమంది భద్రతా పోలీసులు ఈ ఎన్నికలు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఉన్నారు. 51,000 పోలీసులు అంటే ఇది మామూలు విషయం కాదు. చాలా కట్టుదిట్టమైన భద్రత మధ్య గ్రేటర్ ఓటింగ్ జరగబోతోంది. ఇక అత్యధిక పోలింగ్ కేంద్రాలున్న డివిజన్ చూసుకుంటే మొత్తం డివిజన్స్ లో కొండాపూర్ సంబంధించి 99 పోలింగ్ కేంద్రాలు అక్కడ ఉంటే రామచంద్రాపురం ఇందాక మనం చూసినట్టుగా తక్కువ మంది ఓటర్లు ఉన్నారు రామచంద్రాపురంలో. అక్కడ పోలింగ్ కేంద్రాల సంఖ్య కూడా 33 మాత్రమే. హైయెస్ట్ కొండాపూర్ అయితే రామచంద్రాపురం అన్నిటికన్నా తక్కువ పోలింగ్ కేంద్రాలున్న డివిజన్ గా ఉంది. పోలీస్ ఫోర్స్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. మొత్తం 3 కమిషనరేట్ల పరిధికి సంబంధించి విస్తృతంగా పోలీసు బలగాలను ఉపయోగిస్తున్నారు. చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఓటింగ్ జరగబోతోంది. ఒకసారి ఆ డీటెయిల్స్ కనుక మనం చూస్తే మొత్తం పోలీసు ఈ బందోబస్తు ఎలా ఉంది ఎన్నికలకు సంబంధించి అనే విషయాలు హైదరాబాద్ కమిషనరేట్లో మొత్తం 12,000 మంది పోలీసులుకి జిల్లాల నుంచి వచ్చే పోలీసులు ఒక 3,000 మంది జాయిన్ అవుతారు. అలాగే ఇక ప్రత్యేకమైన బృందాలు ఉంటాయి ఈ పోలీస్ ఫోర్స్ సంబంధించి. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మొత్తం 20 ప్లాటూన్లో పార్టిసిపేట్ చేస్తుంటాయి. సాయుధ బలగాలు 36 ప్లాటూన్లు ఉన్నాయి. అలాగే సున్నిత ప్రాంతాలుగా 510 ఉన్నాయి. సమస్యాత్మక ప్రాంతాలు 292. ఈ సున్నితం అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో కొంచెం ఫోర్సెస్ కూడా ఎక్కువ డిప్లాయ్మెంట్ జరుగుతుంది. అలా మొత్తం 12,000 మంది ఇక్కడ హైదరాబాద్ కమిషనరేట్లో పోలీసులు ఉంటే జిల్లా నుంచి కూడా పోలీసులు రప్పిస్తున్నారు. ఆ 12,000కు 3,000 వాళ్ళతోటి జాయిన్ అవుతారు. అలాగే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు 13,500 మంది అక్కడ విధుల్లో ఉంటారు. అక్కడ మొత్తం కమిషనరేట్లో సున్నిత ప్రాంతాలు 770 ఉన్నాయి. సమస్యాత్మకం కాని ప్రాంతాల్లో పెద్ద ఇబ్బంది లేదని చోట కాస్త తక్కువ ఫోర్సెస్ ఉన్న
సెన్సిటివ్ ఏరియాస్లో మాత్రం దాదాపు అడుగడుగునా పోలీసు ఉన్నట్టుగానే వాళ్ళ బందోబస్తు మొత్తం ప్లానింగ్ అంతా ఉంటుంది. అది రేపు కనిపించబోతోంది పోలింగ్ సందర్భంగా. ఇక మరొక కమిషనరేట్, పోలీస్ కమిషనరేట్ రాచకొండ పరిధిలో చూసుకుంటే కనుక మొత్తం పోలీసులు అక్కడ 10,000, సున్నిత ప్రాంతాలు 512 ఉన్నాయి. అత్యంత సున్నితమైన ప్రాంతాలకు గుర్తించినవి 53. 3 కమిషనరేట్ల పరిధిలో అటు 12,000, 13,000, 10,000, అలాగే బయట నుంచి జిల్లాల నుంచి వచ్చిన పోలీసులు, మిగతా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్, మిగతా బృందాలు కలుపుకుంటే దాదాపు 51,000 పైగా పోలీస్ ఫోర్స్ ని రేపటి ఎన్నికల్లో వాడబోతున్నారు. రైట్గా ఎన్నికలకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది ఎన్నికల సంఘం. మనం చూస్తున్న గ్రాఫిక్ సంబంధించి పోలీసులు రాచకొండ కమిషనరేట్లో మన పోలీసుల సంఖ్య చూస్తున్నాం. సున్నిత ప్రాంతాలు, అత్యంత సున్నిత ప్రాంతాలు, దానికి తగ్గట్టుగా పోలీసు ఫోర్స్ కూడా డిప్లాయ్మెంట్ జరుగుతుంది. ఒకసారి ఫీల్డ్ రిపోర్ట్ చూద్దాం. అంటే రేపటి ఎన్నికలకు మొత్తం సర్వ సన్నద్ధం అయింది ఎన్నికల సంఘం. గ్రేటర్ హైదరాబాద్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆ సందడే కనిపిస్తోంది. పోలింగ్కి సంబంధించి వేల మంది సిబ్బంది ఒకవైపు, అలాగే పోలింగ్ మెటీరియల్ తీసుకుని తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకుంటూ ఉన్నారు. సిటీలో పోలింగ్ కేంద్రాలు దగ్గర ఉన్న పరిస్థితిని మా ప్రతినిధులు అందిస్తారు. ఆలూరి రమేష్ దగ్గరికి వెళ్దాం. ముందు ఆలూరి రమేష్ పోలింగ్ సెంటర్ దగ్గర ఉన్నారు. అక్కడ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇప్పటికే ఎంతమంది చేరుకున్నారు, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయనే డీటెయిల్స్ ఆయన అప్డేట్ చేస్తారు. రమేష్, డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ ఈరోజు ఉదయం నుంచి మొదలైంది. ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ పూర్తయింది. ఈరోజు 1 గంట 2 గంటల తర్వాత వాళ్ళంతా కూడా ఈ పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకోబోతున్నారు. ప్రస్తుతం నేను ఈ షేక్పేట డివిజన్లో ఉన్నటువంటి ఒక పోలింగ్ సెంటర్లో ఉన్నాను. ఈ పోలింగ్ సెంటర్లో గవర్నమెంట్ స్కూల్, ఇది గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి ఈ పోలింగ్ సెంటర్లో 3 బూతులను ఏర్పాటు చేశారు. షేక్పేట డివిజన్కు సంబంధించి చూస్తే 63,000 పైచిలకు ఓట్లు ఉన్నాయి. వీటి కోసం 80 పోలింగ్ బూతులు, 32 సెంటర్లలో 80 పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఏర్పాట్లు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈసారి కొంత భిన్నమైనటువంటి ఎలక్షన్ నిర్వహణ అనేది దాంట్లో ఒక భిన్నమైనటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి. భిన్నమైనటువంటి పరిస్థితులు కూడా మనకి కనిపిస్తున్నటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను కానీ అధికారుల సన్నద్ధతను కానీ చూస్తే అర్థమవుతుంది. దాదాపు ఒక 2 దశాబ్దాల కాలంలో ఈవీఎంస్ ద్వారా ఓటింగ్ జరిగింది. ఇప్పుడు రేపు ఓటే వేసే వాళ్ళలో చాలా మందికి ఈ బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేసినటువంటి అనుభవం కూడా లేదు. వాళ్ళందరూ కూడా రేపు బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అనుగుణంగా ఏర్పాట్లు కూడా అధికారులు కూడా చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో పాల్గొనే సిబ్బందిలో కూడా చాలా మంది మళ్ళీ బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటింగ్ వేసే ప్రక్రియను మొత్తం సజావుగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. గత ఎన్నికల్లో ఈవీఎంస్ ద్వారా ఓటింగ్ జరగడం అనేది కొంత ఈజీగా జరిగిపోయింది. ప్రక్రియలో పెద్దగా ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశం ఉండేది కదా. సో ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్లి బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహణ చేయాలంటే ఏ రకంగా ప్రణాళికతో సిద్ధం అవ్వాలనే అంశంపై కూడా ఇప్పటికే సిబ్బందికి ట్రైనింగ్ పూర్తయింది. దానికి అవసరమైనటువంటి 125కు పైగా వాళ్ళకి అవసరమైనటువంటి వస్తువులను కానీ ఇతరత్ర ఏర్పాట్లను కానీ పోలింగ్ బూత్లో ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. దానికి అనుగుణంగా వారికి ఎక్విప్మెంట్ కూడా వచ్చింది. ఒకటి బ్యాలెట్ ద్వారా పోలింగ్ జరగటం ఒకటైతే, కరోనా సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా కొంత భిన్నమైనటువంటి ప్రక్రియకు భిన్నంగా సిద్ధం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రొటీన్ గా జరిగే వాటికైతే సెక్యూరిటీ పరంగా లేకపోతే ఇతరత్ర పోలింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకుంటే సరిపోయింది. కానీ ఇప్పుడు వాటితో పాటు రిషి కరోనాకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. నో మాస్క్ నో ఎంట్రీతో పాటు పోలింగ్ ఏజెంట్ల దగ్గర నుంచి, పోలింగ్ సిబ్బంది దగ్గర నుంచి, ఓటు వేసేయడానికి వచ్చేటటువంటి ప్రజలు, ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సోషల్ డిస్టెన్స్ పాటించడం, లేకపోతే వాటికి శానిటైజర్ ద్వారా వాళ్ళందరికీ అందుబాటులో ఉంచడం, ఎక్కడా రద్దీ లేకుండా సజావుగా పోలింగ్ ప్రక్రియను నిర్వహించడం అనేది కూడా ఒక పెద్ద టాస్క్ ఉంది. దీనికోసం ఇప్పటికే కొంత ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లారు. పోలింగ్ స్టేషన్ల సంఖ్య పెంచడం ద్వారా, బూతుల సంఖ్య పెంచడం ద్వారా రద్దీని నివారించేందుకు కూడా అధికారులు ప్లాన్ చేశారు. ఇలా ఈ 2 అంశాలు ఒక ఎత్తు అయితే, ఇక ఎలా ఉండబోతుంది పోలింగ్ పర్సంటేజ్ ఏ రకంగా ఉండబోతుంది? మనం ఇప్పటివరకే
చూసినట్లయితే అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే స్థానిక సంస్థలకు జరిగేటటువంటి ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గుతూ వస్తుంది. అయితే ఇప్పుడు వరుసగా హాలిడేస్ రావడం, కొంతమంది కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోమ్ అంటూ ఇళ్లకే పరిమితమైనటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అర్బన్ ప్రాంతమైనటువంటి ఇటువంటి చోట్ల పోలింగ్ సాధారణంగా తక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు బల్దియా ఎన్నికల్లో పోలింగ్ ఎంత మేరకు పెరుగుతుంది, కరోనాను దాటుకొని ప్రజలు ఎంతవరకు ఓటింగ్ కోసం ముందుకు వస్తారనేది కూడా కొంత ఆసక్తికరమైనటువంటి చర్చకు దారితీస్తా ఉంది. అంటే రాజకీయ పార్టీలు చేసుకున్నటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు, రాజకీయ పరంగా చేసినటువంటి విద్వేషపూరిత వ్యాఖ్యలన్నీ కూడా ప్రజలను ఆకర్షించాయి. వాళ్ళంతా చర్చించుకోవడానికి రాజకీయ పక్షాల కామెంట్లు ఉపయోగపడ్డాయి. అయితే ఆ చర్చను వాళ్ళు పూర్తిగా అంటే అన్వయించుకొని ఈ ఓటింగ్ వరకు రావడానికి ఆ చర్చ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే రమేష్, ఇప్పటికే ఒక అంచనా, ఒకవేళ అధికారులతో మీరు మాట్లాడుంటే గ్రేటర్ స్లిప్పులు ఏదైతే ఓటింగ్ సంబంధించి పంపిణీ జరిగి ఉంటుందో అప్పుడే వాళ్ళకు ఒక అంచనా వచ్చి ఉంటుందా? ఎంతమంది అందుబాటులో ఉన్నారు, ఎన్ని స్లిప్పులు పంపకం జరిగి ఉంటుంది, అలాగే దీంట్లో ఏమన్నా కొంత లోపాలు ఏమన్నా గమనించిన పరిస్థితి కనిపిస్తుందా ఈ స్లిప్పులు పంపిణీ వ్యవహారంలో? ఇప్పటి వరకు ఓటర్లకు సంబంధించి స్లిప్పులు పంపిణీ కానీ లేకపోతే మెసేజ్లు ఇవ్వడం వంటి విషయాల్లో పెద్దగా సమస్యలు అయితే ఏమీ తలెత్తలేదు. కానీ బ్యాలెట్ పేపర్ ద్వారా ఇక్కడ ఓటింగ్ ప్రక్రియ నిర్వహించే విషయంలో కొత్తగా ఈ సిబ్బంది కనుక ఆ విధుల్లోకి చేరినట్లయితే వాళ్ళు ఏ రకంగా నిర్వహిస్తారు అనేది కొంత చర్చించాల్సినటువంటి అవసరంగా ఉంది. ఈసారి పోలింగ్ డ్యూటీలకు టీచర్లని దూరంగా పెట్టారనేటటువంటి ఒక వాదన కూడా తెరపైకి వస్తుంది. అంటే పరిమితంగా మాత్రమే టీచర్లు ఈసారి ఎన్నికల విధుల్లో ఉన్నారనేది ఒక అంశం తెరపైకి ఉంది. సో ఇది ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ అనుభవంతో ఉంటారు, గతంలో చాలాసార్లు ఎన్నికలు చేసినటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి కొంత ఈ ప్రక్రియను ఈజీగా వాళ్ళు ఓవర్కమ్ చేసేయడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు కొత్తగా విధుల్లోకి చేరే వాళ్ళు మళ్ళీ పాత పద్ధతిలో బ్యాలెట్ పద్ధతిలో ఈ ప్రొసీజర్ అందరినీ కూడా ముగించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎటువంటి ఇష్యూస్ వస్తాయి రేపు అనేది కూడా కొంత చర్చ జరుగుతూ ఉంది. యా రమేష్, థ్యాంక్ యూ. సో రమేష్ చెప్పినట్టుగా అంటే కొంత బ్యాలెట్ కి కాస్త అలవాటు తప్పింది పోలింగ్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి, అలాగే విధుల్లో ఉండేవాళ్ళకి. సో అదేమన్నా రేపు ఒక ఛాలెంజ్ గా ఉంటుందా అనేది చూడాలి. ఒకసారి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆఫీస్ దగ్గరికి వెళ్దాం. అక్కడ మా కరెస్పాండెంట్ సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఎట్లా ఉంది? ఇప్పటికే ఎన్నికల సంఘం పూర్తిగా అన్ని ఏర్పాట్లతో సర్వసన్నద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇప్పటికే మొత్తం స్టాఫ్ని అంతా ఎక్కడికెక్కడ డిప్లాయ్ చేసేశారు. ఇంకా ఏమైనా చివరి నిమిషంలో ఏమన్నా ఏర్పాట్ల గురించి ఏమన్నా చర్చ జరుగుతోందా? అలాగే బ్యాలెట్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు, దాని భద్రత విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు, అలాగే ఎవరైతే విధుల్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి కొంతమంది గతంలో అసలు బ్యాలెట్ సంబంధించి ఎన్నికల విధుల్లో పార్టిసిపేట్ చేసి ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చినట్టుగా తెలుస్తోందా? రైట్ ఋషి, రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్కు సంబంధించి సర్వం సిద్ధం చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇందుకు సంబంధించి ఎవరైతే ఎన్నికల విధుల్లో పాల్గొనున్నారో ఏపీఓలు, పీఓలు, అదేవిధంగా ఇతర సిబ్బందులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికీ దాదాపుగా 3 సార్లు కూడా వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ బ్యాలెట్ పద్ధతిలో ఎలక్షన్ జరుగుతున్నాయి. గతంలో ఈవీఎం పద్ధతిలో ఎలక్షన్ జరిగేవి, ఈసారి మాత్రం ఇవి పూర్తి స్థాయిలో బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్నాయి. అది కూడా కోవిడ్ నేపథ్యంలో బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వారు సర్వసన్నద్ధంగా ఉన్నామని చెప్పేసి ఎన్నికల కమిషన్ సూచించడం జరిగింది. అందులో భాగంగానే ఎన్నికల కమిషన్ గడిచిన కొద్ది రోజుల నుంచి అధికారులందరూ కూడా, సిబ్బంది అందరూ కూడా పూర్తి స్థాయిలో శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణను పూర్తి చేసుకున్న తర్వాతనే వీరంతా కూడా ఎన్నికల విధులకు పంపించడం జరిగింది. ఈ రోజు దాదాపు హైదరాబాద్ లో ఉన్న 30 డిఆర్సీ సెంటర్లు ఏవైతే ఉన్నాయో 30 డిఆర్సీ సెంటర్లో కూడా పూర్తి స్థాయిలో వారందరికీ అన్ని రకాల బ్యాలెట్ పత్రాలతో పాటుగా సామాగ్రిని కూడా అందజేయడం జరిగింది. వారు ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్న దాదాపు 9,100 పోలింగ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఆ సెంటర్లకు కూడా చేరుకోవడం జరిగింది. దాదాపుగా 48,000 పైచిలకు పోలింగ్ సిబ్బందిని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉపయోగించడం జరుగుతుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో దాదాపుగా 48,000 మందితో పాటుగా 50,000 మంది పోలీస్ సిబ్బందిని కూడా బందోబస్తు కోసం ఉపయోగించడం జరుగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలు చాలా ప్రశాంతంగా ప్రారంభించేందుకు, అదేవిధంగా ప్రశాంతంగా ముగించేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ పార్థసారథి స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటి వరకైతే 100% ఏవైతే పోలింగ్ స్లిప్లు ఏవైతే ఉంటాయో పోలింగ్ స్లిప్లు అన్నింటినీ కూడా ప్రతి ఒక్క ఓటర్కి అందించే ప్రయత్నం జరిగింది. అదేవిధంగా బూత్ లెవెల్లో ఉన్న
ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తాము ఓటర్ స్లిప్లను పంపించే ప్రయత్నం చేశామని చెప్పేసి ఎన్నికల కమిషనర్ చెప్తున్నప్పటికీ కూడా కొంత ఇందులో డిలే జరిగిందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే చాలా మంది ఓటర్లు ఎన్నికల కమిషన్ కార్యాలయానికి ఫోన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జిహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాలకు ఫోన్ చేసి తమకు ఇంతవరకు కూడా ఓటర్ స్లిప్ రాలేదని చెప్పేసి కొంత కంప్లైంట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సంవత్సరం ఇప్పుడు జరుగుతున్న ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఈ ఎన్నికల్లో ఈ పోలింగ్ సంబంధించి కూడా ఇక్కడ టీచర్లను దూరం పెట్టడం జరిగింది. ప్రతిసారి కూడా ఈ ఎలక్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులను సిబ్బందిని ఎన్నికల్లో ఉపయోగిస్తారు. కానీ ఈ సంవత్సరం ఉపాధ్యాయులను దూరం పెట్టడం జరిగింది. దీంతో కొంత ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన వారికి కొంత అవగాహన లేని వాళ్ళని కూడా ఎలక్షన్లో తీసుకోవడం జరిగింది. వారందరూ కూడా దాదాపు 3 సార్లు వారికి శిక్షణ ఇచ్చామని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా ఈసారి జరుగుతున్నాయి బ్యాలెట్ పద్ధతిలో ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి కొంత గందరగోళ పరిస్థితి ఎదుర్కొన్నాయి. పొద్దున మనం చూసినాము ఇక్కడ ఉన్న డిఆర్సీ సెంటర్ల దగ్గర కూడా కొంత గందరగోళ పరిస్థితి అయితే ఏర్పడింది. ఫోన్ చేసి అంటే ఫస్ట్ వారికి మెసేజ్ రూపంలో ఒక పోలింగ్ సెంటర్ని అలర్ట్ చేసేయడం జరిగింది. ఒక సర్కిల్లో ఒక పోలింగ్ స్టేషన్ని అలర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మీది అది కాదు మళ్ళీ వేరే మారిందని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి కొంతమంది మనతో మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా చంటి పిల్లల్ని తీసుకొని వచ్చిన కొంతమంది మహిళలు ఉన్నారు. వారంతా కూడా అధికారులు పోలింగ్ సిబ్బంది ఉన్నారు. వారంతా కూడా ఈ రోజు పోలింగ్ స్టేషన్లోనే ఉండాల్సి ఉంటుంది. ఆ పోలింగ్ స్టేషన్లో పోలింగ్ ఏవైతే బ్యాలెట్ బాక్సులు ఉంటాయి బ్యాలెట్ బాక్సులు అదేవిధంగా బ్యాలెట్ పేపర్స్ అన్నింటిని కూడా చాలా భద్రంగా ఉంచాల్సిన అవసరం అయితే ఎంతో ఉంటుంది. వాటికి పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులతో పాటుగా బ్యాలెట్ పేపర్లు విలువైన కొంత సామాగ్రిని వారికి అప్పగెప్తారు కాబట్టి వారు ఈ రోజు రాత్రి అక్కడే ఉండేసి రేపు ఉదయం ఎర్లీగా 6 o'clock నుంచే ఈ ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఎన్నికల పోలింగ్ అనేది రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగుతుంది. ఇప్పుడు కోవిడ్ నేపథ్యంలో సాయంత్రం 1 గంట ఎక్స్ట్రా ఇచ్చినట్టుగా కూడా ఎన్నికల అధికారులు చెప్పడం జరిగింది. ఎందుకంటే కోవిడ్ నేపథ్యంలో చాలా నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ శానిటైజర్తో పాటుగా 6 అడుగుల దూరాన్ని మెయింటైన్ చేయాలి, భౌతిక దూరాన్ని మెయింటైన్ చేయాలని చెప్పి చెప్తున్నారు. పోలింగ్ కు వెళ్లే ముందు ఖచ్చితంగా పోలింగ్ కేంద్రాన్ని శుద్ధి చేయాల్సి ఉంటుంది. శానిటైజర్లతో శుద్ధి చేయాలి. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ యూజ్ చేయాలి, అదేవిధంగా గ్లౌజెస్ యూజ్ చేయాలి. ప్రతి ఒక్కరు శానిటైజర్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించడం జరిగింది. పోలింగ్ కు సంబంధించి ఇప్పటివరకైతే ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పేసి ఎన్నికల అధికారులు చెప్తున్నప్పటికీ కూడా కొంత క్షేత్రస్థాయిలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఎందుకంటే ఈసారి కొత్తగా కొంతమంది ఎన్నికల విధుల్లో ఉన్నారు కాబట్టి వారికి కొంత అవగాహన లేదు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. వీరి వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఈవీఎం అయితే ఖచ్చితంగా ఒక బటన్ ప్రెస్ చేస్తే అది బీప్ సౌండ్ ఇస్తుంది. అదేవిధంగా ఇది బ్యాలెట్ బాక్స్ కాబట్టి ఆ బ్యాలెట్ పత్రాన్ని తీసుకొని ఎవరికైతే ఓటేయాలనుకుంటున్నారో ఆ నెంబరు ఆ సింబల్ ఎదురుగా వీరు ఒక ముద్రను వేయాల్సి ఉంటుంది. ఎవరికి ఓటేస్తున్నాం అనే విషయం సంబంధించి ఆ ముద్ర వేసిన తర్వాత దాన్ని ఒక క్రమ పద్ధతిలో మడిచి ఆ బ్యాలెట్ బాక్స్ లో వేయాల్సి ఉంటుంది. ఆ బ్యాలెట్ బాక్స్ లో వేసే క్రమంలో కావచ్చు, మడిచే క్రమంలో కావచ్చు, ఓటు వేసే క్రమంలో కావచ్చు, ఏదైనా కొంత గందరగోళ పరిస్థితి ఉంటే ఆ ఓటు చెల్లకుండా పోతుంది. దీని ద్వారా ఆ ఓటు ఎవరికి వేసామనే విషయం తెలియకుండా పోతుంది. కాబట్టి కొంత గందరగోళ పరిస్థితి అయితే ఉండే అవకాశం ఉందని చెప్పేసి క్షేత్రస్థాయిలో తెలిసింది. కానీ అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా ఎందుకంటే గతంలో ఈవీఎంలో రాని సమయంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ లేకపోతే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా బ్యాలెట్ పద్ధతిలోనే జరిగాయి కాబట్టి గతంలో జరిగాయి. ఈవీఎంలో రాని సమయంలో కూడా తాము ఎన్నికలు నిర్వహించామని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తుంది. రేపు జరగనున్న పోలింగ్ కు సంబంధించి దాదాపుగా 50% ఎబోవ్ పోలింగ్ నమోదవుతుందని చెప్పేసి అధికారులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన అంటే జిహెచ్ఎంసీ ఏర్పడిన తర్వాత 2 సార్లు ఎలక్షన్ జరిగినాయి. 2 సార్ల ఎలక్షన్ లో కూడా కేవలం 45% లోపు మాత్రమే జరిగింది. గతంలో 43%, అంతకుముందు 42% మాత్రమే పోలింగ్ నమోదైంది. కాబట్టి ఈసారి కొంత అవేర్నెస్ ఉన్నది. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా క్యాంపెయిన్ చేస్తుంది రాష్ట్ర ఎన్నికల కమిషన్. పూర్తి స్థాయిలో సోషల్ మీడియాతో పాటుగా అవగాహన ప్రచార కార్యక్రమాలు చేస్తుంది, అవగాహన కార్యక్రమాలు కల్పిస్తుంది. వీధిలో కూడా వారంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. తమకు నచ్చిన నాయకుని ఎన్నుకునే అవకాశం ఓటర్కు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటర్ సెలబ్రిటీ కావచ్చు, అదేవిధంగా ఎవరైనా సాధారణ ఓటర్లు కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటు వినియోగించుకోవాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తున్నప్పటికీ కూడా కొంత ఎందుకంటే కోవిడ్ నేపథ్యంలో చాలా మంది మనం చూసినట్లయితే మా హైదరాబాద్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వారు కాకుండా ఇతర
ఇతర రాష్ట్రాల వాళ్ళు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఓటర్లు హైదరాబాద్లో ఉన్నారు. వారంతా కూడా ఓటు నమోదు చేసుకొని ఇటీవల కాలంలో కోవిడ్ నేపథ్యంలో వారి సొంత గ్రామాలకు సొంత ఊర్లకు వెళ్ళిపోవడం జరిగింది. తిరిగి వారంతా కూడా రాలేదు కాబట్టి కొంత బస్తీల్లో ఉన్న ఓట్ల మీద కొంత ఎఫెక్ట్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. గతంలో చూసుకున్నట్లయితే మనం కేవలం బస్తీలో ఓట్లు అధికంగా ఉన్నాయి. కొన్ని గ్రేటర్ కాలనీస్ అయితే ఉన్నాయో, అదేవిధంగా గేటెడ్ కమ్యూనిటీలు ఏవైతే ఉన్నాయో అక్కడ పూర్తి స్థాయిలో చాలా తక్కువగా జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే కేవలం 20 నుంచి 30% మాత్రమే పోలింగ్ నమోదైంది కొన్ని ప్రాంతాల్లో. ఈసారి అలా కాకుండా ఉండేందుకు అన్ని వర్గాల వారికి సంబంధించిన వారితో పూర్తి స్థాయిలో ఓటింగ్ లో పాల్గొనేలా చేయాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ భావించి ఇప్పటికే సినీ తారలతో కావచ్చు, కొంతమంది ప్రముఖులతో పూర్తి స్థాయిలో అవగాహన కార్యక్రమాలు కల్పించారు. వారితో క్యాంపెయినింగ్ కూడా ప్రారంభించారు. ఈసారి ఓట్లు ఏ విధంగా వేయాలి, ఓటు ఏ విధంగా వేయాలి, బ్యాలెట్ ను ఏ విధంగా మడిచి లోపల ఫోల్డ్ చేసి లోపల వేయాలి అనే విషయానికి సంబంధించి కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కింది స్థాయిలో ఉన్న ఓటర్లు ప్రతి ఒక్కరు కూడా ఓటర్ స్లిప్లు అందేలా ప్రయత్నం చేశామని చెప్పి చెప్తున్నారు. రేపు ఓటు వేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకవేళ ఎపిక్ కార్డు లేని పక్షంలో దాదాపు 18 రకాల గుర్తింపు కార్డులు ఉన్నాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గుర్తించిన గుర్తింపు కార్డులతో పాటుగా ఇంట్లో ఉండే కరెంటు బిల్లులు, అదేవిధంగా పాన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ తో పాటుగా ఆధార్ కార్డు, ఇలాంటి రేషన్ కార్డులు ఇలాంటివి ఏవి ఉన్నా కానీ వాటన్ని కూడా యాక్సెప్ట్ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించింది. దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందికి ఓటర్కు కల్పించొద్దని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. అయితే ఈ సంవత్సరం కొంత వెసులుబాటు అయితే కల్పించింది. రాజకీయ నాయకులు ఎలాంటి ముద్రలు లేకుండా, ఎలాంటి చిహ్నాలు లేకుండా ఓటర్ స్లిప్ లోను ఓటర్లకు పంపిణీ చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసి చెప్పింది. అంతేకాకుండా వారిని ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా కేవలం బ్యాలెట్ ఏదైతే ఓటర్ స్లిప్ ఉంటుందో ఆ ఓటర్ స్లిప్ లో ఆ ఓటర్ పేరు, అదేవిధంగా చిరునామాతో పాటుగా ఏ పోలింగ్ కేంద్రంలో ఎక్కడ ఓటు వేయాలనే విషయాలు క్లుప్తంగా ఉండాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ సూచించింది. దాని మీద ఎలాంటి గుర్తులు ఉండదు, ఎలాంటి చిహ్నాలు ఉండదు, ఎలాంటి ఇతర ప్రలోభాలకు గురి చేసే విధంగా ఏమీ ఉండదు అని చెప్పేసి సూచించింది. అలాంటి వాటిని తాము అలో చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. రేపు జరగబోయే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, పోలింగ్ ఏదైతే ఉందో రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. అయితే ఇందులో కోవిడ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, కోవిడ్ పేషెంట్స్ లాస్ట్ అవర్ ఏదైతే ఉందో లాస్ట్ అవర్ లో ఖచ్చితంగా ఉపయోగించుకునేందుకు అవకాశం ఉందని చెప్పేసి ఎన్నికల కమిషన్ భావిస్తుంది. ఎందుకంటే గ్రేటర్ లో చాలా వరకు కూడా కేసులు, ఇప్పుడు పాజిటివ్ కేసుల సంఖ్య కొంత తగ్గినప్పటికీ కూడా వారంతా ఓటింగ్ కు వచ్చి ఓటింగ్ లో పాల్గొనాలని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జిహెచ్ఎంసీ వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు అయితే 74.5 లక్షల మంది ఓటర్లు ఉన్నట్టుగా ఎన్నికల కమిషన్ గుర్తించడం జరిగింది. వారందరికీ కూడా స్లిప్లు అయితే పంపించాం, ఓటర్ స్లిప్లు అయితే పంపించామని చెప్పేసి చెప్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా రేపు అక్కడ పోలింగ్ కేంద్రాల దగ్గర కొంత 100 నుంచి 200 మీటర్ల దూరంలో వారందరూ కూడా అక్కడ క్యాంపులాగా ఏర్పాటు చేసుకుని అక్కడ వస్తున్న ఓటర్లకు ఓటు అక్కడ ఉందా లేదా, ఏ బూత్ లో వారికి ఉంది అనే విషయానికి సంబంధించి చాలా స్పష్టంగా తెలియజేసేందుకు చాలా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ట్రైనింగ్ విషయంలో చూసుకున్నట్లయితే అన్ని రకాల ఆఫీసర్లకు పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇచ్చాము. ఇప్పటికే అంటే కొంత సమయం తక్కువగా ఉంది. ముందు షెడ్యూల్ ప్రకటించిన షెడ్యూల్ కు, అదేవిధంగా పోలింగ్ కు కేవలం 14 రోజుల సమయం మాత్రమే ఉండడంతో కొంత త్వరగా పోలింగ్ అనేది పూర్తి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనిపై కొంత ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్న పోలింగ్ సిబ్బందితో కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, అదేవిధంగా ఇతర జిల్లాల నుంచి సిబ్బందిని తీసుకొచ్చి హైదరాబాద్ లో వారిని విధులు నిర్వహించేలా చేయాలని చెప్పేసి వివిధ రాజకీయ పక్షాలు ఎన్నికల కమిషన్ కు సూచించడం జరిగింది. కొంతమంది ప్రభుత్వ అధికారులు కావచ్చు, కొంతమంది ఎవరైతే అధికారులు, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ప్రభుత్వం పెట్టే ప్రలోభాలకు గురే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ కు రాజకీయ పార్టీలు సూచించాయి. ఆ మేరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సంబంధించిన ఉద్యోగులను, అదేవిధంగా హైదరాబాద్ లో ఉండి ఇతర డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా డ్యూటీలు వేయడం జరిగింది. ఆ డ్యూటీలు సక్రమంగా చేయని పక్షంలో ఒకవేళ అక్కడ జరుగుతున్న పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న విషయాలను ఎట్టి పరిస్థితుల్లో బయటికి లీక్ చేసినా కానీ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎన్నికల కమిషన్ చాలా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే చాలా గోప్యత పాటిస్తున్నారు. ఈ రోజు మనం చూసిన దాదాపు 30 డిఆర్సీ సెంటర్లో కూడా చాలా అత్యంత గోప్యత పాటించడం జరిగింది. ఎవరిని కూడా లోపలికి అలో చేసిన పరిస్థితి లేదు. లోపల ఏం జరుగుతుంది అనే విషయానికి సంబంధించి కొంత గోప్యత అయితే పాటించారు. రేపు జరగనున్న పోలింగ్ అనేది చాలా ప్రశాంతంగా జరిగేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. రిషి. ఎస్ సుధీర్, థ్యాంక్ యూ. సో మొత్తం మీద చాలా పకడ్బందీ ఏర్పాట్లతో ఎలక్షన్ కమిషన్ రేపటి
పోలింగ్కి సన్నద్ధంగా ఉంది. అయితే ఛాలెంజ్ ఏంటంటే సరే కోవిడ్ ఛాలెంజ్ ఒక ఎత్తు అయితే, అలాగే కొత్తగా పెట్టిన రూల్స్ ఒకటైతే ఎంతమంది పోలింగ్కి పార్టిసిపేట్ చేస్తారు, ఎంతమందిని పోలింగ్ సెంటర్ వరకు తీసుకురాగలుగుతారు అనేది ఒక ప్రధానమైన అంశం. థ్యాంక్ యూ సుధీర్. అలాగే అబిడ్స్ లో మరొక కరెస్పాండెంట్ మహేష్ సిద్ధంగా ఉన్నారు అక్కడ పోలింగ్ సెంటర్ నుంచి అప్డేట్స్ అందించడానికి. మహేష్ తో మాట్లాడే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అక్కడి నుంచి డీటెయిల్స్ రిపోర్ట్. మరి కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. గ్రేటర్ పోలింగ్ సంబంధించి ఎన్నికల సంఘం పూర్తి ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఎక్కడికక్కడ సిబ్బంది అలాగే దానికి సంబంధించిన సామాగ్రి అంతా చేర్చేసింది. మనం ర్యాండమ్ గా పోలింగ్ సెంటర్ల దగ్గర నుంచి అప్డేట్స్ తీసుకుంటూ ఉన్నాం. కొద్దిసేపు క్రితం షేక్పేట నుంచి చూసాం. ప్రస్తుతం అబిడ్స్ వెళ్దాం. అక్కడ మా కరెస్పాండెంట్ మహేష్ ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. మహేష్, అబిడ్స్ లో ఏ పోలింగ్ సెంటర్ దగ్గర ఉన్నారు, అక్కడ సంబంధించి పూర్తిగా సిబ్బంది చేరుకున్నారా, ఏం చెప్తున్నారు రేపటి పోలింగ్ కి సంబంధించి? రుచి రేపు ఉదయం 7 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం 6 గంటల వరకు గ్రేటర్ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ జరగబోతుంది. దీనికి సంబంధించి గ్రేటర్ పరిధిలో 9101 పోలింగ్ బూత్లను కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. ఏదైతే ఈరోజు 30 సర్కిల్స్ పరిధిలో ఉన్నటువంటి 30 డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నుంచి వెళ్ళి ఆయా పోలింగ్ స్టేషన్లకి పోలింగ్ సిబ్బంది బయలుదేరారు. కొద్దిసేపటి క్రితమే ఆయా పోలింగ్ స్టేషన్లో కూడా వారు చేరుకున్నటువంటి పరిస్థితి. మనం ఉన్నటువంటి ఆబిడ్స్లో ఉన్నటువంటి స్టాన్లీ స్కూల్కి కూడా కొద్దిసేపటి క్రితమే ఏదైతే పోలింగ్ సిబ్బంది ఉందో పోలింగ్ సిబ్బంది చేరుకోవడం జరిగింది. ఒక్కో పోలింగ్ స్టేషన్లో 1+3 సిబ్బందిని నియమించడం జరిగింది. వాళ్ళందరూ కూడా బ్యాలెట్ బాక్స్తో రావడం జరిగింది. అయితే ఆ పోలింగ్ కేంద్రాల్లో మాత్రం అంటే ఎక్కువగా స్కూల్స్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో గత కొంతకాలంగా స్కూల్స్ పనిచేసినటువంటి పరిస్థితి. క్లాస్ రూమ్స్ని ఒకవేళ ఆ స్కూల్స్ పనిచేస్తున్నా కేవలం స్టాఫ్ రూమ్ కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ కానీ లేకపోతే ప్రిన్సిపల్ రూమ్స్ మాత్రమే ఓపెన్ చేసి ఉంటున్నటువంటి పరిస్థితి. సో పోలింగ్ ఏదైతే జరగబోతుందో పోలింగ్ జరుగుతున్నటువంటి పోలింగ్ కేంద్రాలు క్లాస్ రూమ్లలో పోలింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో క్లాస్ రూమ్లలో ఇప్పుడే వచ్చినటువంటి సిబ్బంది క్లాస్ రూమ్లో ఉన్నటువంటి లైటింగ్ కానీ ఉన్నటువంటి ఏర్పాట్లను కూడా చూసుకుంటున్నటువంటి పరిస్థితి. కొన్ని స్కూల్ అంటే ఇప్పుడే అక్కడ ఉన్నటువంటి సర్దుకోవడం లాంటివి చేస్తున్నారు. రేపు ఉదయం ఏదైతే 7 గంటలకి పోలింగ్ ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పుడే చేసుకుంటున్నారు. రేపు ఉదయం పోలింగ్ ప్రారంభం కావడానికన్నా ముందు ఎలాంటి మెజర్మెంట్స్ అన్ని తీసుకోవాలో ఆ మెజర్మెంట్స్ పైన ఇప్పుడే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నటువంటి ఆ సిబ్బంది దానిపైన దృష్టి పెట్టారు. ఏవైతే కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఈసారి గ్రేటర్ పరిధిలో పోలింగ్ కేంద్రాలని పెంచుకున్నాక పోలింగ్ బూత్లను మాత్రం పెంచడం జరిగింది. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో 3-4 పోలింగ్ బూత్లను ఏర్పాటు జరిగింది. పెద్ద పెద్ద స్కూల్ క్యాంపస్లలో యొక్క సెంటర్స్ని పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో 3-4 బూత్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఒక్కొక్క పోలింగ్ బూత్లో కేవలం 800 నుంచి 1000 మంది ఓటర్లు. ఇంతకుముందు ఒక్కొక్క పోలింగ్ బూత్లో 1500 వరకు కూడా ఓటర్లు ఉండేది. అయితే కోవిడ్ నేపథ్యంలో ఓటర్ల సంఖ్యను ఒక్కొక్క పోలింగ్ బూత్లో ఓటు వేయాల్సినటువంటి ఓటర్ల సంఖ్యను తగ్గించడం జరిగింది. మ్యాక్సిమం 1000 వరకు మాత్రమే, 800 ఎక్కువగా ఇన్ జనరల్గా 800 మాత్రమే ఒక్కొక్క పోలింగ్ బూత్లో ఓటర్లు ఉండనున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ బూత్ల సంఖ్య 9000కు పెరిగింది. అయితే ఏదైతే రేపు కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఓటింగ్కి వచ్చేటువంటి ఓటర్ ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరి పరిస్థితిలో మాస్క్ ధరించి రావాలి. మాస్క్ ధరించి రానట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి పోలింగ్ బూత్లోకి అనుమతి ఇవ్వమని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే చాలా స్పష్టం చేయడం జరిగింది. దీంతోపాటు ఆ పోలింగ్ స్టేషన్స్ను కూడా ఒక రోజు ముందు నుంచే శానిటైజ్ చేయడము, వచ్చినటువంటి ఓటర్ని కూడా శానిటైజ్ చేసే విధంగా అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే మాస్క్ ఓటరే తీసుకురావాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యం. దీంతోపాటు ఏదైతే భౌతిక దూరాన్ని పాటించాలో భౌతిక దూరం పాటించే విధంగా ఏర్పాట్లను కూడా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పోలింగ్ కేంద్రాలకు వచ్చినటువంటి సిబ్బంది దానిపైన కూడా దృష్టి పెట్టినటువంటి నేపథ్యం. రేపు జరిగేటువంటి పోలింగ్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లని పోలీస్ యంత్రాంగం చేయడం జరిగింది. పోలింగ్ స్టేషన్ల దగ్గర బారికేడ్లను ఏర్పాటు చేస్తూ ఇప్పటికే పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే పోలింగ్ ఎన్నికల ప్రచారం ఓరాఓరిగా జరిగినటువంటి నేపథ్యంలో రేపు పోలింగ్ కూడా అదే విధంగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఏదైతే వివిధ పార్టీలు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కానీ కార్యకర్తలు కానీ ఓటింగ్ పెంచేందుకు కొరకు ప్రయత్నం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కూడా ఎవరైతే ఓటు హక్కు ఉందో వారందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి సెలబ్రిటీస్తో కూడా వాళ్ళు ప్రచారం
చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియోస్ని కూడా రిలీజ్ చేసి రేపు జరగబోయేటువంటి ఓటింగ్లో పాల్గొనాలని చెప్పడం జరిగింది. ఎప్పుడు చూసినప్పటికీ కూడా ఆ గ్రేటర్ పరిధిలో 50% లోపే ఓటింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రేపు ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెంచాలనేటువంటి ఆలోచనతో ఎలక్షన్ కమిషన్ ఉంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాటు జరిగింది. మరొక వైపు ఓరావరిగా ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఈ పోలింగ్ శాతాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఓటర్ని పోలింగ్ స్టేషన్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తుంది. రుచి రైట్, థ్యాంక్స్ మహేష్ ఫర్ ది అప్డేట్. సో మొత్తం మీద హోరాహోరీ ప్రచారం జరిగింది. అదే స్థాయిలో రేపు ఓటింగ్ కూడా పార్టిసిపేషన్ ఉండే అవకాశం ఉంటుందనేది ఒక అంచనా కూడా కనిపిస్తోంది. చూడాలి ఎంత పోలింగ్ పర్సంటేజ్ నమోదవుతుందనేది. ఇక ఇవాళ ఉదయం నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, పోలింగ్ అధికారులు, సిబ్బందితో సందడిగానే కనిపిస్తున్నాయి. పోలింగ్ మెటీరియల్ని తీసుకుని సిబ్బంది తమ కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఈ అంశంపై కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి మా ప్రతినిధి రాజు డీటెయిల్స్ అందిస్తారు. కోసం పోలింగ్ అధికారులు మరికొద్ది సేపట్లో తమ పోలింగ్ స్టేషన్లకు చేరుకోబోతున్నారు. దీనికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ కార్యాలయ వద్ద పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా తాము వెళ్లాల్సినటువంటి ఏదైతే పోలింగ్ స్టేషన్లలో ఆ స్టేషన్ల కోసం తీసుకెళ్లాల్సినటువంటి మెటీరియల్ను మొత్తం కూడా సిద్ధం చేసుకుంటున్నారు. మొత్తం గ్రేటర్ వ్యాప్తంగా కూడా 9101 పోలింగ్ స్టేషన్లు ఉండగా ఇవన్నీ పూర్తిగా అంటే ఏదైతే ఇప్పటి వరకు వీళ్ళు అబ్జర్వ్ చేసినటువంటి మనం ఓవరాల్గా చూస్తుంటే వాళ్ళకు సంబంధించినటువంటి డ్యూటీస్ మొత్తం దాదాపు 48,000 మంది ఉద్యోగులు పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నట్టు చెప్పారు. మొత్తం 661 సంబంధించినటువంటి రూట్లను ప్లాన్ చేశారు. ఆ రూట్లలో వీళ్ళంతా కూడా తమ పోలింగ్ బూత్లకు వెళ్ళిపోతారు. రేపు ఉదయం నుంచే పోలింగ్ అనేది ఉంది కాబట్టి ముందు రోజు రాత్రి చేరుకోవడం ఆనవాయితీ. అందులో భాగంగానే ఇప్పటికే పోలింగ్ బూత్ల్లో కావాల్సినటువంటి వాళ్ళకు ఏదైతే బ్యాలెట్ బాక్సులు కావచ్చు, దాంతోపాటు బ్యాలెట్ పేపర్స్, దాంతోపాటు ఏదైతే క్యాబిన్స్ ఉంటాయో దానికి సంబంధించినటువంటి అటముక్కలు అవన్నీ కూడా వాళ్ళు రెడీ చేసుకుని వెళ్తున్నారు. ముందుగా ఏదైతే డివిజన్కి సంబంధించినటువంటి పోలింగ్ బూతుల్లో ముందుగా ఆ డివిజన్కి సంబంధించినటువంటి బ్యాలెట్ పత్రాలు తీసుకెళ్తున్నారా లేదా చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత పోలింగ్ ఆఫీసర్లకు ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పటికే పోలింగ్ ఆఫీసర్లకు మొత్తం కూడా దానికి సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళు వాటిని తీసుకొని తమ రూట్ బస్సులో వాళ్ళకు కావాల్సినటువంటి స్థలానికి చేరుకుంటారు. అయితే ఇప్పటి వరకు చూసినట్లయితే ఏదైతే కొంతమంది పోస్టల్ బ్యాలెట్లో కూడా ఓటు వేయబోతున్నారు, వాళ్ళకు సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా ఇప్పుడే చెప్పారు. ఏదైతే కోవిడ్ నేపథ్యంలో ప్రత్యేకంగా పోలింగ్ సిబ్బందికి కరోనా కిట్స్ కూడా ఇస్తున్నారు. అందులో శానిటైజర్తో పాటు మాస్కులు, గ్లౌజెస్, ఫేస్ షీల్డ్ ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టుకోబోతున్నారు. ప్రధానంగా పోలింగ్ బూత్లో కరోనా నేపథ్యంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ అటెండ్ అయినటువంటి పోలింగ్ సిబ్బంది అందరికీ కూడా ఒక ప్రత్యేకంగా వాళ్ళు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎవరైతే మరోవైపు అటు పోలీసుల పర్యవేక్షణలో పోలీస్ బందోబస్తు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తమ ఏదైతే పోలింగ్ బూత్కు వెళ్లేందుకు అందరూ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. భోజనం తర్వాత వీళ్ళంతా ఇక్కడ నుంచి వెళ్తున్నట్లుగా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం స్పష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్గా ఇప్పటి వరకు అంటే ఎవరైతే పోస్టల్ బ్యాలెట్లో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు 2,831 మంది ఉన్నారు. వాళ్ళకి ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్స్ వాళ్ళకి చేరుకున్నాయి. వాళ్ళు పోస్టల్ ద్వారా పోలింగ్ బూత్కు పంపడం జరుగుతుంది. అవన్నీ కూడా ఈవో దగ్గరికి చేరుకుంటాయి. సేమ్ ఇవే ప్రదేశాలు రేపు యథావిధిగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే అటు బాక్సులన్నింటినీ కూడా ఈరోజు అంటే పోలింగ్ ముగియగానే రాత్రి తీసుకువస్తారు. సో ఇక్కడే ఒక్కొక్క డివిజన్కు ఒక్కో స్ట్రాంగ్ రూమ్లను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ మొత్తానికి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు పోలింగ్ శాతానికి సంబంధించినటువంటి పెంచే ప్రయత్నాలు కూడా చేయాలని చెప్పి జరిగింది. ఇప్పటికంటే మొదటిసారి కొంత కొత్త సిబ్బంది అని చెప్పుకోవచ్చు. వీళ్లకు ట్రైనింగ్ కూడా పదే ఇస్తున్నారు. ప్రతి పోలింగ్ బూత్లో ఏదైతే కరోనా కోసం తీసుకున్నటువంటి జాగ్రత్తలను ఎప్పటికప్పుడు నోడల్ ఆఫీసర్లు పరిశీలిస్తుంటారు. ప్రత్యేకంగా ఈ నోడల్ ఆఫీసర్ల పరిశీలనలోనే అక్కడ ఉన్నటువంటి కరోనా మెజర్స్ కూడా తీసుకుంటారు. ఇప్పటికైతే కరోనా గురించి ఎవరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి ఒక్కరూ పోలింగ్ బూత్కు ఎటువంటి టెన్షన్ లేకుండా రావచ్చని చెప్తున్నారు. మొత్తానికి పోలింగ్ సిబ్బంది మాత్రం రెడీ అవుతున్నారు తమ పోలింగ్ బూత్లకు వెళ్లేందుకు. పోలింగ్ బూత్లకు వెళ్ళగానే రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కోసం వాళ్ళందరికీ కావాల్సినటువంటి ట్రైనింగ్తో పాటు మెటీరియల్ తీసుకుని వాళ్ళంతా పోలింగ్ బూత్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో కలిసి రాజు, ఎన్టీవీ.
జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 30 డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు అధికారులు. ముషీరాబాద్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి మా ప్రతినిధి రవి అందిస్తున్న రిపోర్ట్ చూద్దాం. పరిధిలో రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ప్రస్తుతం మనం ముషీరాబాద్లోని ఏవీ కాలేజీలో ఉన్నాం. ఇక్కడ ఏవీ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి 6 డివిజన్లకు సంబంధించినటువంటి పోలింగ్ సామాగ్రి అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అటు ముషీరాబాద్ డివిజన్తో పాటు అడిక్మేట్, రామ్నగర్, అదేవిధంగా గాంధీనగర్, బోలక్పూర్, కవాడిగూడ ఈ డివిజన్లకు సంబంధించినటువంటి పోలింగ్ సామాగ్రి అంతా కూడా ఇక్కడ నుంచే అందజేస్తున్నారు. ఎవరైతే రేపు ఎలక్షన్ డ్యూటీలో ఉంటారో వాళ్ళందరికీ ఎక్కడెక్కడ పోలింగ్ కేంద్రాలు నిర్వహించారో వాటన్నిటిని కూడా కేటాయించారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి తమ మెటీరియల్ను కూడా తీసుకొని వెళ్తున్నారు. అయితే 18 ఏళ్ల తర్వాత హైదరాబాద్లో బ్యాలెట్ బాక్స్ ఓటింగ్ జరుగుతోంది. అయితే ఇంతవరకు కూడా జనాలంతా ఈవీఎం ఓటింగ్కి అలవాటు పడ్డారు. కానీ 18 ఏళ్ల తర్వాత ఈసారి బ్యాలెట్ ఓటింగ్ జరగబోతుంది. ప్రస్తుతం మనం ఈ బ్యాలెట్ బాక్సులను కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ 3 రోజుల క్రితమే ఈ స్ట్రాంగ్ రూమ్కి వచ్చాయి. వాటన్నిటి కూడా నెంబరింగ్ వేశారు. ఎందుకంటే ఏ పోలింగ్ కేంద్రానికి వాళ్ళని తీసుకెళ్తారో వాటికి సంబంధించినటువంటివి కూడా కేటాయించారు. మరి ఏ నియోజకవర్గ పరిధిలో, ఏ డివిజన్ పరిధిలో ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, ఏ పోలింగ్ కేంద్రంలో ఎవరు వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పి క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చారు. బయట ఎంట్రన్స్లోనే నోటీస్ బోర్డులో కూడా కేటాయించారు. వాళ్ళకి సంబంధించినటువంటి నెంబరింగ్ ఆధారంగా మాత్రమే వీళ్ళు వెళ్తున్నారు. ప్రస్తుతం మనం అక్కడ ఒకవేళ రూట్ నెంబర్ 4 అని చెప్పి ఏర్పాటు చేసి ముషీరాబాద్ డివిజన్కి సంబంధించినటువంటివి పోలింగ్ స్టేషన్ నెంబర్లు కేటాయించారు. అంటే 29 నుంచి 47 వరకు ఇలా ఆ సంబంధించినటువంటి సామాగ్రిని వాళ్ళు అక్కడే కలెక్ట్ చేసుకోవడం కానీ పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇచ్చినటువంటి మెటీరియల్ను కూడా చెక్ చేసుకోవాలి. ప్రస్తుతం ఇక్కడ ఒక పోలింగ్ సిబ్బంది తీసుకున్నటువంటి వాటన్నిటి కూడా మెటీరియల్ చెక్ చేసుకుంటున్నారు. మరోవైపు కరోనా నేపథ్యంలో ప్రతి పోలింగ్ అధికారికి ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఫేస్ షీల్డ్ మాస్క్, శానిటైజర్ను, అదేవిధంగా కొన్ని మాస్కులను కూడా అందజేస్తున్నారు. మరోవైపు వాళ్ళకు కేటాయించినటువంటి పోలింగ్ స్టేషన్ నెంబర్స్ కరెక్ట్గా ఉన్నాయా, లేకపోతే అక్కడ అందించాల్సినటువంటి బ్యాలెట్ పత్రాలు కూడా సరిగ్గా ఉన్నాయా లేదా అన్ని ఇక్కడే క్లియర్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంటే అక్కడ ఏర్పాటు చేసినటువంటి డిస్ట్రిబ్యూషన్ మెయిన్ సెంటర్ని కూడా ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ సరి చూసుకోవడం. మధ్యాహ్నానికల్లా ఈ ప్రక్రియ అంతా పూర్తయిపోయి వీళ్ళు సాయంత్రానికి బయలుదేరాల్సి ఉంటుంది. మరి ఎవరెవరికి కేటాయించినటువంటి పోలింగ్ స్టేషన్లందరికీ కూడా వాళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ మైక్రో అబ్జర్వర్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసుకుని తమ మెటీరియల్ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది అంటేనే ఇక్కడ నుంచి బయలుదేరే వెళ్ళే విధంగా సూచించారు. ప్రతి ఒక్కరికి కూడా నెంబర్స్ అలోకేట్ చేశారు. పోలింగ్ స్టేషన్ నెంబర్ కానీ లేకపోతే అటు డివిజన్ నెంబర్, అదేవిధంగా కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి అన్ని నెంబరింగ్ ఆధారంగానే వీళ్ళు వెళ్తున్నారు. అయితే ఈసారి మాత్రం కాస్త గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రతిసారి ఎన్నికలు ఏవి జరిగినా కూడా ఉపాధ్యాయులను ఎక్కువ స్థాయిలో నియమించేటటువంటి వాళ్ళు, కానీ ఈసారి పూర్తిగా ఉపాధ్యాయులను దూరంగా ఉంచారు. మిగతా ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి ఉద్యోగులను మాత్రమే ఈ విధుల్లో ఉంచుకున్నారు. అందులో చాలా మంది కూడా కొత్త వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఎన్నికల విధుల్లో కూడా పనిచేయనటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరి కోసం నిన్న ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా ఉంచారు. మరి ఈరోజు ఒక అవగాహన కార్యక్రమాన్ని కూడా కల్పిస్తున్నారు. మరి రేపటికల్లా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలి. రేపు ఉదయం 6 గంటలకల్లా పోలింగ్ స్టేషన్కు చేరుకొని 7 గంటలకు పోలింగ్ను స్టార్ట్ చేసేలా వీళ్ళందరినీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. కెమెరామ్యాన్ సురేష్తో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్. సో రేపటి గ్రేటర్ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేసింది. ఉద్యోగులకు అవసరమైన సామాగ్రిని పంపిణీ చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం మసబ్ ట్యాంక్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పూర్తి డీటెయిల్స్ రాఘవేంద్ర అందిస్తారు. మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం మనం ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్, హైదరాబాద్లోని మసబ్ ట్యాంక్లో ఉన్న ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉన్నాం. ప్రస్తుతం విధులు నిర్వహించే ఉద్యోగులంతా కూడా ఇక్కడ రిపోర్ట్ చేశారు. వారందరికీ కూడా ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు అవసరమైన మెటీరియల్ అంతా కూడా అందిస్తున్నారు. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో 5 మంది నుంచి 7 మంది వరకు విధులు నిర్వహిస్తారని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన ట్రైనింగ్ అంతా కూడా ఇప్పటికే ఈ ఉద్యోగులకు ఎవరైతే విధులు నిర్వహిస్తున్నారో వారందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చారు. ప్రస్తుతం మెటీరియల్ అంతా కూడా పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు, ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు అవసరమైన మెటీరియల్ అంతా కూడా ఇప్పుడు ఎవరైతే విధులు ఉన్నారో వారందరికీ కూడా ఇక్కడ ఎన్నికల ఉన్నతాధికారులు అందిస్తున్నారు. వారంతా కూడా ఎంప్లాయీస్ అంతా కూడా వాటిని చెక్ చేసుకుంటారు. ఇదంతా ప్రక్రియ పూర్తయిన తర్వాత బ్యాలెట్ పేపర్లు కూడా అందజేస్తారు. బ్యాలెట్ పద్ధతిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో బ్యాలెట్ పేపర్స్ కూడా అందిస్తారు. ఓవరాల్గా బ్యాలెట్ పేపర్
మొత్తానికి సంబంధించి ప్రతి డివిజన్లో ప్రతి వార్డులో ఎంతమంది ఉన్నారో వారిని పరిగణలోకి తీసుకొని అన్ని బ్యాలెట్ పేపర్లు ఎన్నికల సిబ్బందికి అందిస్తారు. వారంతా కూడా సాయంత్రానికి లేదా రాత్రి వరకు ఆయా పోలింగ్ స్టేషన్లు చేరుకొని రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు ఎన్నికల ఉన్నతాధికారులతో టచ్లో ఉండి ఎటువంటి ఇబ్బందులు ఏమైనా వస్తే వాటిని సరిచేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా విస్తృతంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది, ఎటువంటి ఇబ్బందులు రాకుండా. మరోవైపు విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వారికి పోస్టల్ బ్యాలెట్లు ఇప్పటికే పంపించారు. వాటికి సంబంధించి ఇక్కడ బాక్సులు ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో బాక్సులు ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ బాక్సులు కూడా ఏర్పాటు చేశారు. ఎవరికైతే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్లు అందాయో వారు తమ ఓటు హక్కును ఇక్కడ వినియోగించుకోవచ్చు. ఒకవేళ వేయాలనుకుంటే ఇక్కడ వేయచ్చు, లేదంటే మళ్ళీ పోస్టులో పంపిస్తే సంబంధిత డివిజన్కు ఆ ఓట్లు ఇస్తే ఆ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో దాన్ని కూడా భాగం చేస్తారు. మొత్తం మీద మాత్రం ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృతంగా చేస్తుంది. ఉద్యోగులు విధుల్లో ఎవరైతే డ్యూటీస్ చేశారో వారంతా కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి చేరుకున్నారు. ఉన్నతాధికారుల నుంచి వస్తున్న డైరెక్షన్స్ ప్రకారం ఎలక్షన్ సంబంధించిన మెటీరియల్, అదేవిధంగా బ్యాలెట్ పేపర్స్ తీసుకొని బ్యాలెట్ బాక్సులు తీసుకున్న తర్వాత రాత్రికి వారంతా కూడా పోలింగ్ స్టేషన్ చేరుకుంటారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ విధులు నిర్వహించబోతున్నారు. కెమెరామెన్ చరణ్తో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం నుంచి మా ప్రతినిధి చారి పోలింగ్ సంబంధించి అక్కడ ఏర్పాట్ల గురించి డీటెయిల్స్ అందిస్తారు. రిపోర్ట్ చూద్దాం. ఎన్నికల కమిషన్ అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది. ఇప్పటికీ పోస్టల్ బ్యాలెట్ అలాగే వివిధ రకాల అంశాలకు సంబంధించినటువంటి అవగాహన కూడా ఎన్నికల సిబ్బందికి అవగాహన కుదిర్చింది. ప్రస్తుతం మనము ఎల్బీ నగర్ సర్కిల్లో ఉన్నటువంటి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఉన్నాం. ఇండోర్ స్టేడియంలో ప్రస్తుతం మనం చూడొచ్చు ఎన్నికల విధులకు హాజరయ్యేటటువంటి సిబ్బంది అంతా కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. వీరందరికీ సుమారు 5 డివిజన్లకు సంబంధించినటువంటి పోలింగ్ మెటీరియల్ అంతా కూడా ఇక్కడే ఇస్తున్నారు. బ్యాలెట్ ద్వారా ఈసారి ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో బ్యాలెట్ విధానానికి సంబంధించి బ్యాలెట్ కు పేపర్లకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఇప్పటికే అవగాహన కుదిర్చారు. ప్రస్తుతం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో మొత్తం 5 డివిజన్లకు సంబంధించినటువంటి ఎన్నికల మెటీరియల్ ని ఇక్కడ సప్లై చేయడము, అలాగే అధికారుల సిబ్బంది కేటాయింపు, ఈ 5 డివిజన్లకు సంబంధించినటువంటి ఎన్నికల సిబ్బంది కూడా పూర్తిగా సాయంత్రం 6 గంటలలోపు ఎన్నికల పోలింగ్ కేంద్రానికి చేరుకోవాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ స్టేడియంలో ఉన్నటువంటి 5 డివిజన్లలో సరూర్ నగర్ డివిజన్, అలాగే ఆర్కేపురం, అలాగే కొత్తపేట, చైతన్యపురి, గడ్డి అన్నారం, ఈ 5 డివిజన్లకు సంబంధించినటువంటి ఎన్నికల సిబ్బంది పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకున్నారు. వచ్చినటువంటి సిబ్బంది అందరికీ కూడా పోలింగ్ కేంద్రాల వారీగా విధుల్ని కూడా అప్పచెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం చూస్తున్నాము. ఎన్నికల విధులకు అదనంగా సిబ్బందిని కూడా ఇప్పటికే ఇక్కడికి ఆహ్వానించారు. వచ్చినటువంటి సిబ్బందిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంతో పాటు కోవిడ్ నిబంధనలను అనుసరించి విధులు నిర్వహించాలని ఇప్పటికే పదే ఎన్నికల కమిషన్ కూడా సూచించినటువంటి నేపథ్యంలో వచ్చిన సిబ్బంది కూడా పూర్తిగా పోలింగ్ ప్రక్రియలో కూడా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే పోలింగ్ పాల్గొనాలి అని చెప్పేసి ఇప్పటికే ఓటర్లకు కూడా అప్పీల్ చేసింది. అయితే ఎన్నికల విధులు నిర్వర్తించేటువంటి సిబ్బంది కూడా పూర్తిగా మాస్క్, అలాగే హ్యాండ్ గ్లౌజెస్ తో పాటు శానిటైజర్స్ ని వాడాలి అని ఇప్పటికే సూచించింది. ప్రస్తుతం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం కు సంబంధించినటువంటి విజువల్స్ ని మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో సిబ్బంది కేటాయింపు పూర్తి కావచ్చింది. ఇక మెటీరియల్ ని పూర్తి స్థాయిలో అప్పజెప్తున్నారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేసింది. ప్రస్తుతం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో పూర్తి స్థాయిలో సిబ్బంది కేటాయింపు కూడా పూర్తయింది. వారికి ఇస్తున్నటువంటి మెటీరియల్ అన్నింటినీ కూడా తీసుకొని భోజన విరామం తర్వాత వారికి కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకి సిబ్బందితో సహా ఎన్నికల మెటీరియల్స్ ని తీసుకొని వెళ్లబోతున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ కేంద్రాలకి చేరుకుంటారు. అక్కడ పూర్తి స్థాయిలో నైట్ కూడా పోలింగ్ కేంద్రాల్లోనే ఎన్నికల సిబ్బంది బస చేస్తారు. మార్నింగ్ 7 గంటల నుంచి ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం సిబ్బంది పూర్తి స్థాయిలో మెటీరియల్ తీసుకోవడము, అలాగే తమకు ఉన్నటువంటి చిన్న అనుమానాలను కూడా నివృత్తి చేసినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ప్రస్తుతానికి గ్రేటర్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఎన్నికల కమిషన్ ఇప్పటికే పూర్తి చేసింది. ప్రస్తుతం సిబ్బంది అంతా కూడా మరి కాసేపట్లో ఇక్కడి నుంచి వారికి కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు వెళ్లే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో చారి, ఎన్టీవీ, ఎల్బీ నగర్ నుంచి.
సో ట్రైనింగ్ అలాగే డిస్ట్రిబ్యూషన్ అలాగే ట్రాన్స్పోర్టేషన్ పోలింగ్ సెంటర్స్ కి ఆ మొత్తం ప్రక్రియ అంతా కూడా దాదాపుగా పూర్తయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఈ అంశాలపై హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ తో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్ చూద్దాం. గ్రేటర్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఇటు హైదరాబాద్ కేంద్రంగా జరగబోతున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా పూర్తయినా ఏ విధంగా చేయబోతున్నారు? హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి ఈ లాస్ట్ 12-14 డేస్లో రెగ్యులర్ ట్రైనింగ్, రెగ్యులర్ బ్రీఫింగ్, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇవన్నీ జరుగుతుంది. ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ డే. అంటే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఆల్ పోలింగ్ మెటీరియల్ అంటే బ్యాలెట్ బాక్సెస్, బ్యాలెట్ పేపర్స్, తర్వాత మూవ్మెంట్ ఆఫ్ ఎంటైర్ టీమ్స్, ఈ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈరోజు మార్నింగ్ మన సిటీ పోలీస్ తరఫు నుంచి ఆల్ మొబైల్ పార్టీస్, తర్వాత ప్రతి డిఆర్సీ ఇన్ఛార్జ్ ఆఫీసర్ అంటే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ బ్రీఫ్ చేసిన తర్వాత దే ఆర్ ఆల్ డూయింగ్ ద వర్క్. మన అసెస్మెంట్ ప్రకారం బై ఈవినింగ్ 5-5:30కి ఆల్ పోలింగ్ మెటీరియల్ విల్ రీచ్ పోలింగ్ సెంటర్ అండ్ దట్ విల్ బి ఏ మేజర్ వర్క్. నిన్న ఈవినింగ్ 6 o'clock తర్వాత క్యాంపెయినింగ్ బంద్ అయింది అండ్ వీఆర్ వెరీ స్ట్రిక్ట్ నౌ. ఇప్పుడే ఒక టెలికాన్ఫరెన్స్లో ఆల్ ఆఫీసర్స్కి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము దట్ ఎట్టి పరిస్థితిలో వెహికల్ చెకింగ్, మూవ్మెంట్ ఆఫ్ క్యాష్, లిక్కర్, వీ హ్యావ్ టు బి extremely సీరియస్ అబౌట్ ఇట్. ఆల్రెడీ 1,40 lakh పైన క్యాష్కి రికవరీ జరిగింది. కొన్ని లిక్కర్ బాటిల్స్కి కూడా సీజర్ జరిగింది. ఈరోజు ఒక స్పెషల్ డ్రైవ్ ద్వారా వీ విల్ బి వెరీ స్ట్రిక్ట్. తర్వాత రేపు చాలా ఇంపార్టెంట్ డే, మోస్ట్ ఇంపార్టెంట్ డే. ఎర్లీ మార్నింగ్ ఆల్ సీనియర్ ఆఫీసర్స్ విల్ బి మూవింగ్ ఇన్ ది ఏరియా. రేపు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ప్రతి క్యాండిడేట్కి ఒకటే వెహికల్కి పర్మిషన్ ఉంది. ఎలక్షన్ ఏజెంట్ కూడా ఈ కెన్ కమ్ ఓన్లీ ఇన్ దాట్ వెహికల్. సో వీ విల్ 100% ఎన్ఫోర్స్ దీస్ లాస్. ఈ అన్ని లాస్ పబ్లిక్ కన్వీనియన్స్ కోసం ఉంది, డెమోక్రసీ కోసం ఉంది. నేను పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, వెన్ ఎవర్ యూ ఆర్ కమింగ్, మీ ప్రైవేట్ వెహికల్ వస్తే కొంచెం 200 meters డిస్టెన్స్లో వెహికల్ పార్క్ చేసి బై వాక్ మీరు రండి అండ్ తప్పకుండా రావాలి. హైదరాబాద్కి డెవలప్మెంట్లో మీ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం జరుగుతుంది, ఒకరి మీద ఒకరు ప్రచారం చేస్తుంది, దాన్ని ఎట్లా కంట్రోల్ చేయబోతారు? సోషల్ మీడియాలో దుష్ప్రచారం లేకపోతే ఫేక్ న్యూస్, రూమర్ కోసం ఆల్రెడీ 20 పైన కేసెస్ బుక్ చేశాము. నేను అందరు టీవీ ఛానల్కి కూడా సజెషన్ ఇస్తున్నాము, అడ్వైస్ ఇస్తున్నాము. అన్కన్ఫర్మ్ న్యూస్, ఫేక్ న్యూస్ మీరు సర్క్యులేట్ చేస్తే వీ విల్ హ్యావ్ టు టేక్ యాక్షన్. ఈవెన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ట్విట్టర్, ఫేస్బుక్ అన్ని సర్వీస్ ప్రొవైడర్స్కి కూడా నేను లెటర్ రాసాము దట్ ఎనీథింగ్ అన్కన్ఫర్మ్డ్ వీ విల్ హ్యావ్ టు టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. గ్రేటర్ ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేస్తామని చెప్తే ఇందుకు సంబంధించి భారీ ఎత్తున బందోబస్తు కూడా చేయడం జరిగింది. అయితే ప్రతి దగ్గర కూడా టీమ్స్ ఉంటాయి, ప్రతి దగ్గర కూడా అధికారులు ఉంటారు, సీనియర్ అధికారులు ఉంటారు. ఎక్కడికక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా 3 నుంచి 5 నిమిషాల లోపల సంఘటన స్థలానికి వెళ్లే విధంగా ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్తున్నారు. అయితే సోషల్ మీడియా పైన ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ని ఎవరు పబ్లిక్ నమ్మవద్దని కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు ప్రజలు నిర్భయంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలీసు అధికారులు కోరుతున్నారు. పర్సన్ సంతోష్తో రమేష్ పేట్ల ఎన్టీవీ. సో ఇది స్పెషల్ గ్రేటర్ గ్రౌండ్ రిపోర్ట్ బిఫోర్ ద పోలింగ్ డే. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.